విజయవాడ తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ ఆర్టీసీ కాలనీ 4వ రోడ్లోని డ్రైనేజీలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. అధికారులను పెండింగ్ పనులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు. అభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లడంతో పాటు చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసి అబద్దాలు ప్రచారం చేశారని విమర్శించారు. 30 మంది హత్యకు గురయ్యారంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఎక్కడా కూడా వర్షం పడితే చుక్క నీరు కూడా రోడ్డు మీద నిలబడకుండా డ్రైన్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడా రోడ్ల మీద ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగకూడదు. ఇంకా కూడా ఎవరన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే అన్ని కూడా తీసుకోవాలి. ఇదంతా కూడా అప్పుడే నగరం పరిశుభ్రంగా ఉండే అవకాశం. రోడ్లు అంటారా ఎప్పుడైనా వేసుకో. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిగ్గా లేకుండా రోడ్లు వేస్తే మరలా దానికోసం ఇవాళ సిమెంట్ రోడ్డు ఉంది, దీనికోసం మరలా పగలగొట్టాలి. అందువలన ఇది ఒక కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్తాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి తత్వమతి నిన్న చూసాం. నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ప్రెస్ వాళ్ళు, నేషనల్ మీడియా వాళ్ళు వచ్చి అయ్యా 36 మంది చచ్చిపోయారన్న, 40 వాళ్ళ పేర్లు ఇవ్వండి మేము లిస్ట్ చేసుకుంటామంటే ఆయన పారిపోయాడు పేర్లు ఇవ్వకుండా. రాజకీయ హత్యలతో మరణించిన 4, దానిలో 3 తెలుగుదేశం, ఒక్కళ్ళు మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. సో దాన్ని ఆ ఒక్కడి కూడా జరగకూడదు ఖచ్చితంగా చంద్రబాబు చెబుతున్నారు. లా అండ్ ఆర్డర్ని ఏ కార్యకర్త అయినా మిస్యూజ్ చేస్తే, లా అండ్ ఆర్డర్ని దాటితే ఖచ్చితంగా మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను జైల్లో పెడతానని చెప్పి